మహిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా క్రమంగా పుంజుకుంది. ఈ క్రమంలో అసలు అమరావతి రియల్ ఎస్టేట్ వాస్తవ పరిస్థితులు ఏమిటో మన చీఫ్ ఎడిటర్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, నమస్కారం. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయి? రియల్ ఎస్టేట్ బూమ్ అనేది అసలు ప్రారంభమైందా? నమస్కారం మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతానికైతే క్షేత్రస్థాయిలో రాజధాని అమరావతి ప్రాంతం చూసుకుంటే కనుక ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు అయితే ఊపందుకుంటున్నాయి. అంటే అంతకుముందు ఎక్కడైతే ఆగిపోయో అక్కడి నుంచి తిరిగి కొనసాగిస్తున్నారు. సో ఇవి పూర్తయిన తర్వాత మౌలిక సదుపాయాల ఏర్పాటు అనేది స్టార్ట్ అవుతుంది. సో అవి స్టార్ట్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి అనేది ఒక దశకు చేరుకుంటుందని చెప్పి అంచనా అయితే వేస్తున్నాం. రియల్ ఎస్టేట్ బూమ్కు మరియు బబుల్కు మధ్య తేడా ఏమిటి? ప్రస్తుతం అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ దశలో ఉందా లేదా స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందా? మీ అభిప్రాయం ఏమిటి? ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూమి ఉంది, రియల్ ఎస్టేట్ బబుల్ అయితే లేదు. ఈ రెండింటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ భూమి అనేది ఒక స్థిరమైన వృద్ధి రేటుని కొనసాగిస్తుంటుంది. అదే కనుక మీరు రియల్ ఎస్టేట్ బబుల్ అంటే అది చాలా ప్రమాదకరమైనది. ఉదాహరణకి ఈ రియల్ ఎస్టేట్ బబుల్ అనేది ఎలా ఉంటుందంటే కొన్ని స్పెక్యులేషన్స్, కొన్ని రూమర్స్తో ఒక 100 రూపాయల ప్రాపర్టీని పెంచుకుంటూ పోయి 500కి పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక 500 రూపాయలు 600 రూపాయలు పెంచుకుంటూ పోయారనుకున్నాం. సో ఎవరైతే ఇక్కడ ఈ విధంగా జరిగిపోతుందని చెప్పి స్పెక్యులేషన్స్తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు 500కి ఆ పెట్టుబడిదారులకి అమ్మిన తర్వాత తిరిగి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో దీన్నే ఒక బబుల్ అంటారు అనమాట. సో ఈ బబుల్ అనేది స్టాక్ మార్కెట్లో అన్ని చోట్ల ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో కూడా ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతానికి అయితే అమరావతి ప్రాంతంలో అయితే రియల్ ఎస్టేట్ బబుల్ అనేది లేదు. ఖచ్చితంగా స్థిరమైన వృద్ధి రేటును మాత్రమే కొనసాగిస్తూ వెళ్తుంది. సో అందులో మాత్రం నో డౌట్ అన్నమాట. అమరావతిలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదపడుతున్న ముఖ్యమైన అంశాలు ఏమిటి? మొదటిగా చూసుకుంటే కనుక మన రాజధాని అనేది గ్రీన్ఫీల్డ్ రాజధాని, అంటే ముందస్తుగా కొత్తగా నిర్మించబడుతున్న రాజధాని అనమాట. అంటే ఎక్కడ ఏ ప్లేస్కి ఏది రావాలి అనే ఆలోచనతో నిర్మిస్తున్నాం. సో ఇతర నగరాలతో పోల్చుకుంటే కనుక ఫర్ సపోజ్ మనం చూసుకుంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కొంతవరకు డ్రాప్ అవుట్ అయితే అయింది. సో హెడ్ ట్రాఫిక్ వల్ల కానీ ఏదైనా కానీ సపోజ్ అక్కడ కామన్ మ్యాన్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే ఒక 50 లక్షలు పెట్టి స్థలం తీసుకుంటే నేను 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే కనుక అది వాడు ఉంటుందో రేపు ఏ బుల్డేజరో ప్రొక్లైన్ వచ్చి కూర్చుందో తెలియని అయోమయం ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఆసక్తిగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వేరే నగరాలతో పోల్చుకుంటే ఏమిటంటే ఇప్పుడు సపోజ్ రాజధానిని ఆల్రెడీ ఉన్నటువంటి పాత నగరం ఏర్పాటు చేస్తే అక్కడ మౌలిక వసతులు సరిపోవు, ప్రదేశాలు దొరకపోవచ్చు, స్థలాలు ఉండకపోవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఇది కొత్తగా నిర్మిస్తున్న రాజధాని కాబట్టి రాబోయే 20-30 ఏళ్ల తర్వాత జనాలకు సరిపోయినటువంటిగా కడుతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అమరావతిలో ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ ధరల గురించి మీ అభిప్రాయం ఏమిటి? రాబోయే సంవత్సరాల్లో ఈ ధరలు ఎలా మారే అవకాశం ఉంది? ఖచ్చితంగా మైతా మేడం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి స్టార్ట్ అయితే కనుక ధరలో వ్యత్యాసం అనేది ఉంటుంది. అయితే మీరు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. రాజధాని అనౌన్స్ అవ్వకముందే ఆ ప్రాంతం అనేది ప్రైమ్ లొకేషన్ ఏరియా. సో అంతకుముందే అక్కడ మంచి మంచి ధరలు ఉండేవి. ఎప్పుడైతే ఈ రాజధాని అనౌన్స్మెంట్ అయిందని అని న్యూస్ వచ్చిన తర్వాత అక్కడ రేట్లు అనేవి పెరిగాయి. సో ఇది సహజసిద్ధమైన ప్రక్రియ, దీన్ని ఎవరు తప్పుపట్టలేదు. సో రాజధాని అని అనౌన్స్ వచ్చిన తర్వాత ధరలు పెరగడం అనేది సర్వసాధారణం. సో దీంట్లో టెన్షన్ పడాల్సిన బాధపడాల్సిన పని కూడా లేదు. ఆ అమౌంట్ మొత్తం తిరిగి మళ్ళీ వేరే చోట రొటేషన్ అవుతుంది కాబట్టి సో ఇది పెద్దగా టెన్షన్ పడాల్సిన విషయం అయితే ఏం కాదు. రియల్ ఎస్టేట్ భూమిని ప్రేరేపించే అంశాలు ఏమిటి? ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పరిస్థితులు దీనిపై ఎలా ప్రభావం చూపుతాయి? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కూడా దీని మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ కంప్లీట్గా మైనస్ జోన్లోకి వెళ్ళిపోయింది. ప్లస్ అనేది పక్కన పెడితే మైనస్లోకి వెళ్ళిపోయింది.
ఎందుకంటే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు పెట్టుబడి పెడతారు? ఈ రోజు నేను రూ. 100 పెడితే అది నేను రేపు రూ. 150 అవ్వాలి, రూ. 170 అవ్వాలి, 200 అవ్వాలని ఆలోచిస్తారు. లేదు కనీసం రూ. 120 అయినా అవ్వాలని ఆలోచిస్తారు. అది చిన్న స్థాయి వ్యాపారస్తులు కానివ్వండి, పెద్ద స్థాయి పెట్టుబడిదారులు కానివ్వండి, ఎవరైనా సరే. సో ఈ క్రమంలో ఇవాళ రూ. 100 పెడితే అది 85 75 తెలియని ప్రాంతంలో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఏంటంటే ఈ రాజధాని మార్పు ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఏంటంటే కంప్లీట్గా పెట్టుబడిదారులు అయితే అయోమయంలో పడిపోయారు. సో వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుగా అనేది రాలేకపోయారు. సో దానివల్ల ఏంటంటే పోయిన 5 సంవత్సరాలు అయితే కంప్లీట్గా నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో తిరిగి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు కాబట్టి సో ఇక ముందు రియల్ ఎస్టేట్ భూమి కూడా పెరగవచ్చు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా కంప్లీట్గా సానుకూలంగా ఉంది. సో ఎవరైనా సరే పెట్టుబడిదారు పెట్టడానికి వచ్చిన కంపెనీలు అయినా సరే ఎవరైనా సరే వారికి ఎంతవరకు అయితే అంతవరకు ప్రోత్సాహం అందించడం, సహకారాలు అందించడం, ఆ పనులు కూడా వీలైనంత వేగవంతం చేయడం. సో ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగం అనేది తొందరగా అభివృద్ధి అనేది అవుతుంది. సో ఇది మెయిన్ ముఖ్యంగా ప్రధాన భూమిని అయితే పోషిస్తుంది. అసలు రియల్ ఎస్టేట్ భూమ్ అనేది ఒక రాష్ట్రానికి ఎంతవరకు అవసరం? దాని వలన రాష్ట్రానికి మరియు ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ మేడం. దీనికి నాకు కొంత సమయం కూడా ఇవ్వాల్సి వచ్చింది మీరు. ఎందుకంటే చూడండి, రియల్ ఎస్టేట్ భూమి అనేది ప్రతి రాష్ట్రానికి కూడా ఒక మంచి ఇంధనం అన్నమాట. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈ రియల్ ఎస్టేట్ ద్వారా 2 విధాలుగా ఆదాయం అనేది సమకూరుస్తుంది ఏదైనా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఒక రథానికి 2 చక్రాలు ఉన్న మాదిరే రియల్ ఎస్టేట్ అనేది 2 విధాలుగా ప్రభుత్వాన్ని తన ఆదాయాన్ని అయితే ఇస్తుంది అనమాట. సో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ భూమి బాగుంటే కనుక రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రత్యక్షంగా ఆదాయం వస్తుంది, అది తెలిసిన విషయం. సో పరోక్షంగా కూడా దానికంటే రెట్టింపు డబ్బులు వస్తాయి. సో మీకు ఉదాహరణ చెప్పాలంటే కనుక రియల్ ఎస్టేట్ భూమి బాగుండి ఒక 10 లక్షల కనుక 30 లక్షలు కనుక సేల్ అయితే వాళ్ళు ఎమ్మటే ఏం చేస్తారు, మళ్ళీ వేరే చోట భూమి తీసుకోవడం, స్థలం తీసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, బంగారం కొనుక్కోవడం, లేదా పిల్లలకు పెళ్లి చేయడం, లేదు అనుకుంటే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడం. సో ఈ విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ అమౌంట్ అనేది అన్ని రంగాల్లో రొటేషన్ అవ్వడం జరుగుతుంది. సో పరోక్షంగా ఆయా పన్నుల ద్వారా ప్రభుత్వానికి కూడా అదనంగా ఆదాయం వస్తుంది. సో రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది ఒక సైకిల్ లాంటిది. సో ఇది బాగుంటే కనుక అన్ని రంగాలు బాగుపడదు. సో ఎప్పుడైతే దీనికి బ్రేక్ పడిపోయిందో అక్కడ కంప్లీట్గా అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి. సో ఇది బాగుంటేనే అన్ని రంగాలు బాగుంటాయి, డైరెక్ట్గా రాష్ట్రం కూడా ప్లస్ అనేది ఉంటుందన్నమాట. రియల్ ఎస్టేట్ భూమ్ సమయంలో పెట్టుబడిదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నష్టాలను నివారించడానికి ఏమి చేయాలి? అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్లో అలాంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఇక్కడ పెట్టుబడి ప్రమాదాలు అనేవి ఎక్కడైనా సహజమే. అది స్టాక్ మార్కెట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎక్కడైనా సరే. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే అమరావతిలో పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఒక పరంగా చూసుకుంటే. అయితే అలాగని చెప్పి ఉన్నవన్నీ అమ్మేసేసి మన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఒక ఆలోచనతో మనం ఎంతవరకు అయితే పెట్టగలం అనే ఆలోచన కనుక ఉండుంటే కనుక ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుందంటే మైనస్ అయితే ఉండదు. సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం. రాబోయే సంవత్సరాల్లో అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమ్ మరింతగా వచ్చే అవకాశం ఉందా? దానిని అంచనా వేయడానికి మనం ఏ సూచికలను గమనించాలి? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ భూమి ఖచ్చితంగా పెరుగుతుంది. పెరగకుండా అనేది ఉండదు కదా. ఇప్పుడు ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఇంకా మీకు భూమి అనేది స్టార్ట్ అవ్వలేదు. ఒకసారి భూమి స్టార్ట్ అవుతుందంటే మీకు అర్థమవుతుంది. దానికి సపరేట్గా సూచికలు అంటే ఏముండవు. సపోజ్ మీకు ఇప్పుడు ఏదన్నా మీరు శివారు ప్రాంతాలు కానీ నగరాలు కానీ చూసుకుంటే కనుక కొత్త నిర్మాణాలు ఎప్పుడైతే ఊళ్ళు విస్తరించిపోతున్నాయంటే, అది పల్లెటూరులు అయినా సరే, సిటీస్ అయినా సరే, నగరాలైనా సరే విస్తరించిపోతున్నాయంటే మీకు రియల్ ఎస్టేట్ రంగం బాగున్నట్టే. అది మెయిన్ ప్రధాన సూచిక. సో ఇంకా భూమి అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే మాత్రం అందుకని పొజిషన్లో కూడా ఉంటుంది. అది ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఖచ్చితంగా. అమరావతిలో వివిధ రకాల ప్రాపర్టీలు అనగా నివాసం, వాణిజ్యం మరియు వ్యవసాయ భూముల పెట్టుబడిపై మీ అభిప్రాయం ఏమిటి? ఏది ఎక్కువ రాబడినిచ్చే అవకాశం ఉంది?
ఇది ఆ వ్యక్తులని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, ఆయా వ్యక్తిగతుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మూడు కూడా మంచివే. ఇప్పుడు సపోజ్ నివాస యోగ్యం పరంగా చూసుకుంటే రెసిడెన్షియల్గా కట్టుకొని అద్దె తెచ్చుకున్నా మంచిదే, ఒక భూములు కొనుక్కున్నా మంచిదే. ఎందుకంటే అక్కడ అమరావతి ప్రాంతంలో ఒక ఎకరం భూమి అమ్ముకుంటే కనుక వేరే చోట్ల ఇంకో 10-20 ఎకరాల భూములు వస్తుంది. సో అది మంచి నిర్ణయమే. లేదు మాకు స్థిరమైన ఆదాయం కావాలంటే కనుక కమర్షియల్గా ఒక షాపింగ్ కాంప్లెక్స్తో ఇటువంటివి చేసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కూడా మంచిదండి. సో భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేది తప్పేం కాదు, నష్టమేం లేదు. సో ఏ విధంగా పెడితే మంచిది అనేది ఆయా వ్యక్తుల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో దాని గురించి అయితే మనం వ్యక్తిగతంగా అయితే ఏం చెప్పాలి. అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఉదాహరణకు గుంటూరు, విజయవాడ సమీప ప్రాంతాలు యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎదుగుదలకి అమరావతి ఎలా సహకరిస్తుంది? ఖచ్చితంగా నిజం చెప్పాలంటే కనుక అమరావతి ప్రాంతంలో కంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి అనేది ఇంకెక్కువ ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని నేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులు ఇవి అని మొత్తం అనౌన్స్ చేస్తున్నారో అమరావతి ప్రాంతంలో కంటే మిగిలిన ప్రాంతాల్లో హడావుడి ఎక్కువ ఉంది. సో మీరు అటు చూస్తే కనుక అటువైపు జగ్గపేట నుంచి నందిగామ, ఇటువైపు అమరావతి, తొల్లూరు, మొత్తం గుంటూరు అటువైపు, మళ్ళీ ఏలూరు సైడ్ నుంచి సో విజయవాడ చుట్టుపక్కల 70-80 కిలోమీటర్ల వరకు ఈ రియల్ ఎస్టేట్ భూమి హడావుడి అయితే ఉంది. ఖచ్చితంగా ధరలు కూడా ఆ విధంగానే పెరుగుతూ పోతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేశారు పరిటాల ఆ ప్రాంతంలో. సో అక్కడ కూడా భూముల రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. సో కొన్ని ఉంటాయండి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ భూమి అనేది రావడానికి. సో చూసుకుంటే కనుక అమరావతి కాకుండా శివారు ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు క్రమంగా పుంజుకోవాలి కూడా. ఎందుకంటే అందరూ వీళ్ళు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేరు కదా. సో వాళ్ళకి ఏంటంటే ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అనేది ఉంటుంది. సో ప్లాన్ ఏ అమరావతిని ఇన్వెస్ట్మెంట్ పెట్టగలకపోతే శివారు ప్రాంతాలన్నీ పెట్టుకోవాలనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది క్రమంగా పెరుగుతుంది. అది మాత్రం వాస్తవం. నిజం చెప్పాలంటే కనుక అమరావతి ప్రాంతంలో కంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో అమరావతిలో ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు కోణంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి అవకాశాలు చూడవచ్చు? వారికి ఏమైనా ప్రత్యేకమైన సవాళ్లు లేదా ప్రయోజనాలు ఉన్నాయా? అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎన్ఆర్ఐలు ప్రధాన భూమిని పోషించారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ దూరదృష్టితో పెడతారు కాబట్టి, లాంగ్ టైంతో చూసి పెడతారు కాబట్టి వాస్తవానికి అమరావతి కూడా కావాల్సింది కూడా అటువంటి పెట్టుబడులే. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఎన్ఆర్ఐ కూడా చాలా చాలా ఆసక్తికరంగా అయితే ఉన్నారు అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి. సో వాళ్ళకి ప్లస్ ఏదంటే మైనస్ అనేది పెద్దగా అయితే నా దృష్టిలో అయితే కనబట్టలేదు అంత పరిస్థితి. అమరావతిలో అద్దె మార్కెట్ ఎలా ఉంది? అద్దె ప్రాపర్టీలపై రాబడి ఎలా ఉంటుంది? పెట్టుబడి కోణంలో అద్దె ప్రాపర్టీలు మంచి నిర్ణయమేనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అద్దె కోణంలో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచి నిర్ణయం ఒక పరంగా చూసుకుంటే కనుక. దీనికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి విట్ కాలేజ్, ఇంకో ఎస్ఆర్ఎం కాలేజీలు, ఇంకొన్ని కాలేజీలు కూడా ప్రముఖమైన కాలేజీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటిలో ఇంకా పూర్తిస్థాయి నిర్మాణాలు కాలేదు, క్యాంపస్ కూడా నిర్మాణం జరగలేదు. సో ఈ కాలేజీలన్నీ కనుక నిర్మాణం పూర్తయితే మనకి దాదాపు 10,000 నుంచి 20,000 మంది స్టూడెంట్స్ అక్కడ చదవాల్సి ఉంటుంది. సో ఈ 20,000 మంది అనుకుంటే మళ్ళీ అక్కడ క్యాంటీన్ స్టాఫ్, అక్కడ పని చేయడానికి ఉద్యోగస్తులు, ఈ విధంగా చూసుకుంటే కనుక వీటి వరకు ఒక 50,000 వరకు చూసుకోవచ్చు. సో వీళ్ళందరికీ అక్కడ ఉండడానికి నివాసం అయితే కావాలి కదా. సో అందరూ దాదాపు హాస్టల్లో ఉండలేని పరిస్థితి. మ్యాక్సిమం బయట రూమ్స్ తీసుకొని ఉండటం, ఏదో ఒకటి ఈ విధంగా ఉండటం జరుగుతుంది. సో గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే మీరు రాజధాని ఏర్పడిన తర్వాత ఫస్ట్ విడతలో భూములు అమ్మిన వారు అక్కడ చుట్టుపక్కల శివారు గ్రామాల్లో వాళ్ళు కొత్త గృహాలను నిర్మించుకోవడం జరిగింది, లేకపోతే అదనపు పోర్షన్లు నిర్మించుకోవడం జరిగింది. సో ఎందుకు ఇటువంటి వారికి అద్దెకిచ్చి అద్దెల ద్వారా ఆదాయం పెంచుకుంటుంది. సో ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో ఎప్పుడైతే ఇంకా మీకు పరిశ్రమలు అన్ని కంపెనీలు అన్నీ వస్తాయో వాటికి మ్యాన్ పవర్ అనేది కూడా కావాలి, వాళ్ళు కుటుంబాలతో షిఫ్ట్ అవుతారు. సో జనాభా పెరుగుతుంది, అందుకు అనుగుణంగా హౌసెస్ అనేది కావాలి. సో అద్దె కోణంలో చూసుకుంటే కనుక
ఆ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదే. అలాగని చెప్పి ఉన్నతంతా వెళ్ళి దాని మీదే అదే ఆశ మీద పెట్టడం అంటే కరెక్ట్ కాదు. సో అద్దె కోణంలో చూసుకుంటే కనుక అది ఒక మంచి నిర్ణయం. అద్దెల పరంగా ఆదాయం కూడా విపరీతంగా పెరిగి వచ్చే అవకాశం అయితే ఉంది అమరావతి ప్రాంతంలో, మరియు ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో. భవిష్యత్తులో అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేసే ముఖ్యమైన ప్రభుత్వ ప్రాజెక్టులు లేదా విధానాలు ఏమిటని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వ ప్రాజెక్టులు అనేది ఏముందండి, ఒక్కటనే ఉంది. దాదాపు అసలు ఇంకా మొదలే అవ్వలేదని చెప్పుకోవచ్చు ఒక పరంగా చేసుకుంటే. ఇప్పుడు మొన్న ప్రాజెక్టు అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయిపోయింది. పరిటాల దగ్గర రైల్వే ట్రాక్ ఒకటి ఓకే అయిపోయింది. అక్కడ మల్టీ లాజిస్టిక్ హబ్ అంటే నది ద్వారా సరుకు రవాణా, రోడ్డు ద్వారా సరుకు రవాణా, రైలు మార్గం ద్వారా సరుకు రవాణా. సో అక్కడ ఆ ప్రాజెక్టు మనం చేయగానే అక్కడ భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సో ఇది ఒక ఎగ్జాంపులే నేను మీకు చెప్పగలిగింది. సో ఇవే కాకుండా ఇంకా రాను రాను ఇంకా చాలా ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇంకా ఇంకా మీకు టీజర్ కూడా రాలేదని చెప్పొచ్చు ఒక పరంగా చూసుకుంటే కనుక. అవి వచ్చిన తర్వాత కనుక మీరు అసలు మీకు ఊహ కూడా అంత చిక్కదు. అమరావతి అనేది మీరు 20-30 కిలోమీటర్లే అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ అనేది. లేదు, ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులు అన్నీ వస్తాయో ఖచ్చితంగా అమరావతి నుంచి ఒక 200 కిలోమీటర్ల వరకు ఈ రియల్ ఎస్టేట్ భూమి అనేది హడావుడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. రియల్ ఎస్టేట్ భూమి సమయంలో అక్రమ అమ్మకాలు మరియు మోసపూరిత లావాదేవీలు పెరిగే అవకాశం ఉందా? కొనుగోలుదారులు దీని గురించి ఎలా అప్రమత్తంగా ఉండాలి? నిజానికి అన్ని చోట్ల ఉండే పరిస్థితినండి. సో అనేది ప్రతి చోట జరుగుతుంది. మనం తీసుకునే కూరగాయలు తీసుకునే చోట కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచన చేయాలి. సో దాని గురించి అనుభవకులని అడిగి సలహా తీసుకోవడం మంచిది. క్షేత్రస్థాయిలో విచారించి వివరంగా తెలుసుకోవడం మంచిది. సో అంత రేట్లో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకున్నప్పుడు దానికి తగ్గట్టు జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నాం. సో మోసం అనేది ఖచ్చితంగా ఉంటే వాటిని బారిన పడకుండా ఉండడానికి మనం అయితే ప్రయత్నం అయితే చేయాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మీడియేటర్లు ఈ కొనుగోలుదారులు మరియు అమ్మకందారులకు ఎలా సహాయపడగలరు? ఒక మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ను ఎలా ఎంచుకోవాలి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలప్ అవడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా ముఖ్య కారణమే. సో మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎంచుకోవాలనేది అది ఆయా వ్యక్తి అక్కడ ఉన్న ప్రాంతంలో బట్టి ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యంగా ఏం లేదండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాపర్టీ డీల్స్ సేల్ చేస్తే కనుక వాళ్ళకి కమిషన్ వస్తుంది. సో వారు కూడా వేరేంత త్వరగానే ఆ ప్రాపర్టీ డీల్ని క్లోజ్ చేయడానికి అనేది ఆలోచిస్తారు తప్పితే వాళ్ళకి కూడా స్వార్థపూరితంగా అయితే ఆలోచన. సో మీకు మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావాలంటే అందరూ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఆ డీల్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. సో వాళ్ళకి నెగిటివ్ కోణంలో ఆలోచించడానికి ఉండదు. సో మీరు ఎంచుకునేటప్పుడు మంచి రియల్ ఎస్టేట్ ఎంచుకోవాలనుకుంటే కనుక ఒకళ్ళకి 10 మందిని ఎంచుకోండి. ఎవరు ముందు తెస్తుంది వాళ్ళకి కంప్లీట్ ఆ డీల్ అనేది ఓకే చేసుకోవచ్చు. సో మీరు చెప్పుకునే విధానాన్ని పట్టుకుని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అయితే ఎప్పటికీ నమ్ముకోవద్దు. ఆ చెప్పుకునేది ఏదో 10 మందికి చెప్పుకోండి. ఏ డీల్ ముందుకు వస్తే ఆ డీల్ని క్లోజ్ చేసుకోండి. అది సోషల్ మీడియా వేదికలు మరియు ఆన్లైన్ రియల్ ఎస్టేట్ పోర్టళ్లు అమరావతిలోని రియల్ ఎస్టేట్ లావాదేవీలను ఎలా సులభతరం చేస్తున్నాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా వేదికలు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి వచ్చిన తర్వాత చాలా ఈజియెస్ట్ అయిపోయింది. అంటే ఎక్కడో ఒక చోట ప్రాపర్టీ ఉంది, దాన్ని వెళ్ళి చూసి దాని గురించి విచారించాలంటే ఒకరోజు సమయం కేటాయించే పరిస్థితులు ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా వేదికలు ఎన్ని వచ్చిన తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఆ ప్రాపర్టీ గురించి కంప్లీట్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ముందే వచ్చేస్తుంది. సో మనకి నచ్చితే అప్పుడు విజిటింగ్కి వెళ్తాం. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ఆన్లైన్ సోషల్ మీడియా వేదికలు అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అందులో మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఏం లేదు. సో దాని మీద ఆధారపడాలి కూడా. చాలా థాంక్యూ సార్. ఈ వీడియో ద్వారా మా ప్రశ్నలకు విలువైన సమాధానాలు ఇచ్చారు. మీకు మరొకసారి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.